హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం సార్. సార్, ఇండియన్స్ పైన ట్రంప్ మరొకసారి ఒక పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి సార్. అంటే అమెరికాలో ఒక వర్క్ చేయాలంటే వర్క్ పర్మిషన్ కంపల్సరీగా ఉండాలి, లేకపోతే మళ్ళీ పంపించేస్తారంట. సో వర్క్ పర్మిట్ ఇంతకు ముందేమో ఆటోమేటిక్ గా రెన్యువల్ అయ్యేది, ఇప్పుడు రెన్యువల్ కావడానికి కూడా టైం పట్టేలా అయితే ఉంది. సో ఆ గ్యాప్ కూడా ఇవ్వకుండా టార్చర్ పెట్టే అవకాశం ఉందని కూడా ట్రంప్ చెప్తున్నారు సార్. అసలు ఏంటి కండిషన్, మరి రూల్ తీసుకురావడం వలన ఎంతమంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? సో ఇప్పుడు ప్రజెంట్ అమెరికాలో కండిషన్ ఏ విధంగా ఉంది, ఇండియన్స్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు, మరి ఎంతమంది పైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది సార్ ఈ రూల్? ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో ఉండే ఇండియన్స్ దాదాపు 52 లక్షల మంది అమెరికాలో ఇండియన్స్ ఉన్నారు. సో ఈ వీళ్ళకి రకరకాల తలనొప్పులు రావడం, రకరకాల ప్రాబ్లమ్స్ రావడం మొదలైంది. రీసెంట్ గానే H1B వీసాల్ని ఆయన రెన్యువల్కి ఫీజు $1,00,000 పెంచేశాడు. సో అలాగా ఓవరాల్ గా ఏమైందంటే ఇమ్మిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ తరివేయడం, తర్వాత అక్కడ స్టూడెంట్ వీసాలు F1 కానీ M1 ఈ 2 రకాల వీసాల మీద స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు చదువుకుంటూ పనిచేసుకునేవాళ్ళు, ఇప్పుడు అది తీసేశారు. ఇలాగా రకరకాల రూల్స్ పెట్టి ఇండియన్స్ని ఇబ్బంది పెట్టడం అనేది, ఇండియన్సే కాదు వరల్డ్ వైడ్గా, బట్ ఇండియన్స్ టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇండియన్స్ కూడా బాగా ఇబ్బంది పడే కార్యక్రమం ఉంది. ఇప్పుడు ఇంకొక కొత్త బాంబు ఇండియన్స్ మీద ట్రంప్ వేసినట్టుగా అర్థమవుతుంది. అదేంటంటే ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళే వాళ్ళందరూ రకరకాల వీసాల మీద వెళ్తారు. వెళ్ళి వాళ్ళు వర్క్ పర్మిట్లు తీసుకుంటారు. పనిచేయడానికి వర్క్ పర్మిట్ ఉండాలి. మామూలుగా ఇది అన్ని దేశాల్లో కూడా మనం వేరే దేశంలో పోయి పని చేసుకోవాలంటే అక్కడ వర్క్ పర్మిట్ ఉండాలి. టూరిస్ట్ వీసాల మీద వెళ్ళి వర్క్ చేసుకోవాలంటే కుదరదు, సపరేట్గా వర్క్ పర్మిట్ తీసుకోవాలి. అలాగే అమెరికాలో కూడా వర్క్ పర్మిట్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ వర్క్ పర్మిట్లు రెన్యువల్ ఇంతకుముందు ఏంటంటే రెన్యువల్ అవ్వడానికి 540 రోజులు బఫర్ రోజులు ఇచ్చేవాళ్ళు. అంటే ఒక రెన్యువల్ డేట్ అయిపోయినా కూడా 540 రోజుల్లో ఈ ప్రాసెస్ నువ్వు అప్లై చేసుకున్నా కూడా పని చేసుకుంటూ ఉండొచ్చు, అది రెన్యువల్ అవుతుంది, ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతుంది. కానీ ఇప్పుడు అది తీసేసి రెన్యువల్ అయినాకే నువ్వు చేయాలి. కాబట్టి ఇప్పుడు నీ వర్క్ పర్మిట్ అయిపోయింది. ఇది ఎప్పుడు రూల్ పెట్టారు? అక్టోబర్ 30 పెట్టారు. అక్టోబర్ 30 తర్వాత నువ్వు అప్లై చేసావు అనుకో, నీది ఆటోమేటిక్గా అవ్వదు. ఆటోమేటిక్గా అవనప్పుడు నీ దగ్గర వర్క్ పర్మిట్ లేనట్టే లెక్క అయిపోతుంది అనమాట. వర్క్ పర్మిట్ లేదు, ఇంకా నువ్వు అప్లై చేసుకున్నాక ఎప్పుడో వస్తే అప్పుడు వచ్చినట్టు, అంతవరకు నువ్వు జాబ్ చేయడానికి లేదు అక్కడ. నువ్వు ఏ వీసా మీద వెళ్ళావో అది వీసాగానే అయిపోతే నిన్ను వెనక్కి పంపించేస్తారు, వర్క్ పర్మిట్ లేదు కాబట్టి. సో ఇది ప్రాబ్లం అయింది. ఇది ఎవరు పెడతారంటే USCIS అంటారు, U6 అంటారు. అంటే యునైటెడ్ నేషన్స్ సిటిజన్షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అని ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ ప్లస్ DHS అంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. వీళ్ళు ఇప్పుడు ఈ రూల్ని తీసుకొచ్చారు. అక్టోబర్ 30th నుంచి, అంటే నిన్నటి నుంచి ఈ రూలు అమల్లోకి వచ్చింది. ఎవరెవరికి ఇది అఫెక్ట్ అవుతుందంటే H1B వీసాల మీద వెళ్ళిన వాళ్ళు, తర్వాత L1B OP అంటారు, నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ ఉండి వీళ్ళకి, తర్వాత భార్యలు ఉంటారు H1B వీసా మీద అక్కడికి వెళ్తారు, అక్కడ ఏదో జాబ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్లో ఒక అబ్బాయి జాబ్ చేస్తే పెళ్లి చేసుకుంటాడు, తీసుకెళ్తాడు భార్యని డిపెండెంట్ వీసా కింద. ఇప్పుడు ఈమె అక్కడ వర్క్ పర్మిట్ తెచ్చుకొని అక్కడేదో జాబ్ చేస్తుంటుంది. ఎందుకంటే మనం చాలామంది ఏమనుకుంటారు, ఇండియాలో ఉండేవాళ్ళు అమెరికాలో వెళ్ళిన ఇండియన్స్ విపరీతంగా డబ్బులు సంపాదించేసి భయంకరమైన లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అనుకుంటారు. అక్కడ పోతే చాలా ఘోరంగా ఉండే కండిషన్లు ఉంటాయి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, భార్యాభర్తలు ఇద్దరు పనిచేయాల్సి వస్తుంది, పని చేసినా సరిపోదు, పైగా అక్కడ హౌసింగ్ కాస్ట్ కానీ మిగతా కాస్ట్లు ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో పైగా వాళ్ళ వెళ్ళిన ఇక్కడ ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ వాళ్ళ మీద పడి వాళ్ళు మనం అనుకున్నంత అదేదో స్వర్గమో లేకపోతే అమెరికన్ డ్రీమ్ అంటారు, అలాగేమీ లేదు. అక్కడ దగ్గరికి పోతే దూరపు కొండల నునుపులాగా ఇక్కడ అనుకుంటాం, దగ్గర పోయి చూస్తే వాళ్ళ బాధలు చాలా ఉంటాయి. సో అలాగే ఇప్పుడు ఏంటంటే భార్యలు అక్కడ పనిచేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. సో వీళ్ళు ఎప్పుడు రెన్యువల్ అవుతుందో తెలియదు, ఎందుకంటే చెక్కింగ్కి ఎక్కువ టైంగా తీసుకుంటున్నారు ఈ మధ్య. అది ఎంతకాలం, 2 ఏళ్ళు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు, నీది అవ్వచ్చు, రిజెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు ఒక జీతం మీద పనిచేయాలి. దానివల్ల ఆర్థిక సమస్యలు, మొగుడు పిల్లల మధ్య గొడవలు,
నువ్వు నా మీద డిపెండ్ అయినావని, ఇవి రకరకాలు ఉంటాయి. నీకు కూడా H1B వీసా తెచ్చుకుంటే బాగుండని, ఇంకా రకరకాల ఇష్యూస్. ముఖ్యంగా స్త్రీలకి ఎక్కువ ప్రాబ్లం. అక్కడ వెళ్ళిన డిపెండెంట్ స్త్రీలు ఉంటారు, పెళ్లిళ్ళు చేసుకొని ఈ మధ్య అమెరికా ఊరుడంటే మనం ఏవి పట్టించుకోకుండా ఇచ్చేసేవాళ్ళు ఉంటారు. సో లేదు, వాళ్ళకి అక్కడ అమ్మాయిలు కావాలి కాబట్టి వచ్చి ఇక్కడ గబగబా పెళ్లి చేసుకొని, సో అమెరికాలో ఉన్నాడు కదా ఇచ్చేద్దామని, నేను అక్కడికి తీసుకెళ్ళినాక ఈమె కూడా జాబ్ ఇప్పిస్తానంటారు, వెళ్ళిపోతారు. సో అక్కడికి పోయినాక ఇప్పుడు ఈ రూల్ ప్రకారం వాళ్ళకి ఇది ఉండదు. దీన్ని మామూలుగా మనం ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అంటారు. దీన్ని మనం మన భాషలో వర్క్ పర్మిట్ అంటున్నాం, కానీ అమెరికాలో ఏమంటారంటే ఈఏడి అంటారు, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్. అంటే నువ్వు ఉద్యోగం చేయడానికి ఆథరైజేషన్ ఇవ్వాలి. అది ఇప్పుడు లేదు. అందుకని ఏమంటున్నారంటే నీది ఎక్స్పైర్ కాకముందే 180 రోజులు ముందు అప్లై చేసుకోమంటున్నారు. ఒకవేళ 180 రోజులు ముందు అప్లై చేసినా బ్యాక్లాగ్ లక్షలు ఉన్నాయి. ఇప్పటికే మనోళ్ళు H1 వీసా, గ్రీన్ కార్డులు వీటి కోసం 10 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నువ్వు గ్రీన్ కార్డుకి అప్లై చేస్తావు, అది లేట్ అవుతుంది. ఈ లోపల ఈఏడి తీసుకొని, వర్క్ పర్మిట్ తీసుకుని నువ్వు పని చేసుకుంటుంటావు. ఏదో ఒక పని చేసుకుని గ్రీన్ కార్డు ఎప్పుడో వస్తుంది రానిలే అనుకుంటుంటావు. ఇప్పుడు అది లేదనమాట. సో అట్లాగే ఈ స్టూడెంట్స్, రకరకాల స్టూడెంట్స్ వెళ్తారు మనకి. మామూలుగా F1 అండ్ M1 స్టూడెంట్స్ వీసాలు ఉంటాయి. అవి కాకుండా అక్కడ ఓపీటీ అని ఉంటుంది, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఉంటుంది. దానికి మళ్ళీ వీసాలు ఎక్స్టెండ్ అవుతాయి అనమాట. సో అలా వీళ్ళు చేసుకొని వర్క్ పర్మిట్ తీసుకొని పని చేసుకోండి. ఇప్పుడు అలా లేదు. ఎవరైనా అలాగా అక్కడ పని చేయించుకుంటుంటే యజమానుల మీద ఫైన్లు పడడం, వాళ్ళని అరెస్టులు చేయడం కూడా జరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ రూల్ కింద. అందువల్ల దీని ఎఫెక్ట్ దాదాపు ఇండియన్స్ మీద కరెక్ట్గా అంచనా లేదు, కానీ ఒక రఫ్ అంచనా మీడియాలో ఏమొస్తుందంటే ఒక 5 లక్షల మంది ఇండియన్స్ మీద దీని ప్రభావం పడుతుంది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే రెఫ్యూజీ స్టేటస్ అంటారు. అంటే మనం వేరే దేశంలో రకరకాల క్రైసిస్ వల్ల అక్కడికి వెళ్తారు అమెరికాకి, రెఫ్యూజీ స్టేటస్ అంటారు. ఇది A03, A05 అని 2 కేటగిరీలు ఉంటాయి. అసైలీ అండ్ రెఫ్యూజీ స్టేటస్ని, దానికి కూడా ఈ వర్క్ పర్మిట్ ఇస్తారు ఇంతకుముందు. అట్లాగే TPS అంటారు, టెంపరరీ ప్రొటెక్షన్ ఇదన్నమాట స్టేట్, దానికి అలాంటి వాళ్ళకి కూడా ఇస్తారనమాట. ఇక నేను ఇందాక చెప్పినట్టుగా భార్యలకి కానీ, లేకపోతే భార్య పనిచేస్తూ ఉంటే భర్త డిపెండెంట్గా వెళ్ళినా కానీ, ఏదేమైనా ఎక్కువ మంది భార్యలే అలా ఉంటారు. సో వాళ్ళకి కూడా ఇది పనిచేసేది. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకంతా కట్ అయిపోయింది. దాదాపు 5 లక్షల మంది ఇండియన్స్ సఫర్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల రకరకాల ఇష్యూలు వస్తాయన్నమాట. అంటే ఇందాక చెప్పినట్టుగా సగం ఇన్కమ్ తగ్గిపోతుంది. ఒక్కోసారి భర్తకి జాబ్ టెంపరీగా పోయినా భార్య జాబ్ చేస్తూ ఉంటే కొంత అడ్జస్ట్ అవుతుంది. అతను ఇంకొక జాబ్ చూసుకునే లోపల ఈమె శాలరీ వస్తుంటుంది కాబట్టి మేనేజ్ అవుతుంది. ఇవాళ సడన్గా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రతి కంపెనీ కూడా AI వచ్చినాక ఉద్యోగస్తులను పీకేస్తుంది. అమెజాన్ ఇవన్నీ నిన్న కూడా బయటపడ్డాయి. సో అలాగే జరిగినప్పుడు వాళ్ళు వేరే కంపెనీలో జాబ్ చూసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఈ టైము పెట్టుకొని చేయాలంటే భారీ సంపాదన ఉండాలి. ఇప్పుడు అది లేదనమాట. అలాగే రకరకాల దీని రిపర్కషన్స్ ఉండబోతున్నాయి. ఇది వాళ్ళు ఎందుకు పెట్టారని వాళ్ళు చెప్తున్నారంటే సెక్యూరిటీ కోసం పెట్టాము, ఎవరెవరో వచ్చేస్తున్నారు, వీళ్ళని మేము ప్రాపర్గా చెక్ చేయడానికి మాకు టైం లేదు, లక్షల మందిని ఇలా చేయాలి అని అంటున్నారు. ఇందులో ప్రధానంగా ఇండియాలో దెబ్బతినే సెక్షన్ ఎవరంటే స్టూడెంట్స్ నెంబర్ 1. ఎందుకంటే అమెరికాలో ఉండే ఓల్డ్ స్టూడెంట్ పాపులేషన్లో ఇండియన్ స్టూడెంట్స్ 27% ఉన్నారని చెప్తున్నారు. అట్లాగే ఆప్టికల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ అంటారు కదా, ఓపీటీలో 30% ఉన్నారన్నమాట స్టూడెంట్స్. సో అందుకని ఎక్కువ ఇండియన్ స్టూడెంట్స్ మీద దీని ప్రభావం పడుతుంది. రెండవది ఈ భార్యలు కావచ్చు, కొన్ని కేసుల్లో భర్తలు కావచ్చు, ఓవరాల్గా భార్యలు అనుకున్నాం. సో భార్యల మీద కూడా సెకండ్ సెక్షన్ వీళ్ళ మీద కూడా పడుతుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇండియాకి వచ్చే రెమిటెన్స్లు అంటారు, అంటే డాలర్ల రూపంలో ఇక్కడ పెట్టుబడులు ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇప్పుడు మనకేంటంటే ఫారిన్ రిజర్వ్స్ దీనికి కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఫారిన్ రిజర్వ్స్ కూడా, కరెన్సీ రిజర్వ్స్కి ఈ రెమిటెన్స్ అంటారు. విదేశాల్లో ఉండి వాళ్ళు ఆ దేశంలో సంపాదించి ఇండియాకి పంపిస్తారు, వాళ్ళ ఫ్యామిలీలకు పంపించడం కానీ, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ జరుగుతాయి. ఇది కూడా ఇప్పుడు తగ్గిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ తగ్గిపోతుంది. ఆల్రెడీ ఇన్కమ్ తగ్గిపోయినప్పుడు ఈ రెమిటెన్స్ కూడా తగ్గిపోతుంది. ఇలా రకరకాల ఎఫెక్ట్లు దీని మీద పడబోతున్నాయి. దీని మీద ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి.
ఏదేమైనా ట్రంప్ ఇంకొక అనదర్ బాంబు ఇండియన్స్ మీద వేసినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.